నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. పుష్కర్ ఆయకట్టు స్థిరీకరణకు భగీరథ ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలపై గ్రౌండ్ రియాలిటీని అధ్యయనం చేసేందుకు సెంట్రల్ వాటర్ కమిషనర్ ఉన్నతాధికారుల బృందం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య సూచన మేరకు కేంద్ర బృందం తుని మండలంలోని పుష్కర కాల్వ ఆయకట్టు ప్రాంతాన్ని సందర్శించింది. 18 కిలోమీటర్ల పొడవు గల మెయిన్ కెనల్ ద్వారా 18,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణకు పుష్కర కాల్వ ఆవిష్కరించింది. అయితే అక్కడక్కడ అసంపూర్ణ పనుల వల్ల సేద్యపు నీటి సరఫరాలో వెనకడుగు పడింది. ఈ నేపథ్యంలో శాసనసభ్యురాలుగా ఎన్నికైన యనమల దివ్య పుష్కర నీటిని శివారు భూములకు అందించాలని లక్ష్యం చేసుకున్నారు. భూసేకరణ, అక్కడక్కడ కట్టడాల నిర్మాణాలకు ఇప్పటికే జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లిన యనమల దివ్య ఇందుకోసం 15,000 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. గోదావరి నది మీద ఉన్నటువంటి పుష్కర ఎత్తిపోతల పథకంలో టెయిల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ మా తుని నియోజకవర్గంలో సుమారు 6,000 ఎకరాలకి సాగు చేస్తుంది అధ్యక్ష. కానీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దీన్ని పూర్తిగా విస్మరించడం వలన రైతులకి పరిపూర్ణంగా న్యాయం జరగలేదు అధ్యక్ష. మా తుని నియోజకవర్గంలో గవర్పేట నుండి హంసవరం, చామవరం, తిమ్మాపురం, ఆనూరు, ఎస్ఆర్నవరం లాంటి ప్రముఖ గ్రామాల్లో పుష్కర టేలెంట్ పథకం రైతులకు సాగు కోసం ఉపయోగపడుతుంది అధ్యక్ష. కానీ ఎస్ఆర్నవరంలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వలన ప్రభుత్వం అనుకున్నంత భూమిని సాగు చేయలేకపోయింది అధ్యక్ష. అదే కాకుండా రాజుపేట, గవర్పేట, హంసవరం, తిమ్మాపురం, ఆనూరు లాంటి గ్రామాల్లో ఈ కాలువలు మట్టి వలన, ఇసుక వలన కూడిపోయినాయి అధ్యక్ష. ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. వాటికి పూడిక తీతలు అర్జెంటుగా చేపట్టాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అదే కాకుండా మా తుని నియోజకవర్గంలో పుష్కర అన్ని కాలువలు కూడా అన్లైనింగ్ కాలువలు అధ్యక్ష. వాటికి లైనింగ్స్ ఏర్పాటు చేస్తే నీరు అనేది స్టెబిలైజ్ అయ్యి రైతులకి సాగుకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే వీటి వల్ల ఆ ఫ్లడ్ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష. లైనింగ్ ఏర్పడితే ఆ వాటర్ కూడా కిందకు వచ్చేస్తుంది అధ్యక్ష. మొత్తం 18 కిలోమీటర్ల కెనాల్స్ లెంత్ కు కేవలం ఇప్పటి వరకు 13 కిలోమీటర్లు మాత్రమే తవ్వించగలిగాం అధ్యక్ష. బ్యాలెన్స్ 5 కిలోమీటర్ల కెనాల్స్ కూడా తవ్వించాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి కోరుతున్నాను అధ్యక్ష. ఈ డీసిల్టేషన్ కార్యక్రమాన్ని కూడా తొందరగా చేపట్టడం వలన మన ఎక్కువ భూమి సాగులోకి తేవడమే కాకుండా వరదలన్నీ కూడా అరికట్టవచ్చు అధ్యక్ష. మీ ద్వారా గౌరవం తెలుసుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వేడుకుంటున్నాను అధ్యక్ష. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పంపా డిఈ సునీత, జేఈలు సురేష్, చాందిని, పుష్కర ప్రాజెక్టు వైస్ చైర్మన్ కుర్ర వెంకటరమణలతో కలిసి ఆయకట్టు ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటించింది.